ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు జరిగితే పెద్ద ప్రమాదమా? రేడియేషన్ లీక్ అయితే ఏం జరుగుతుంది? అంతర్జాతీయ నిపుణులు ఏమంటున్నారు అనే అంశాలను ఇప్పుడు మనం చూద్దాం. ఇరాన్లో న్యూక్లియర్ కేంద్రాలు కొన్ని వందల కిలోమీటర్ల లోతులో ఉంటాయి కాబట్టి పెద్ద ప్రమాదం లేనట్లే భావించాల్సి ఉంటుంది. అణు కేంద్రాలు చాలా లోతుల్లో ఉన్నందువల్ల పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాపాయ పరిస్థితులు తక్కువగానే ఉండవచ్చు. ఇక్కడ యురేనియంలో ఫ్లోరైడ్ గ్యాస్ కలగలిపిన మిశ్రమం కాబట్టి లీకేజ్ పరిమితి రూపంలో ఉంటుంది. యురేనియం హెక్సాఫ్లోరైడ్ రూపంలో ఉన్నందువల్ల గ్యాస్ లీక్ కావచ్చు. అలా కాకుండా లీకేజ్ గనక పెరిగితే మాత్రం పెద్ద ప్రమాదమే జరగవచ్చు. ప్రస్తుతానికైతే ఈ గ్యాస్ లీక్ వల్ల వచ్చే అణు ధార్మికత చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఒకవేళ తీవ్రమైన లీకేజ్ ఏర్పడిన పరిస్థితి భయానకంగా మారితే పెద్ద ప్రమాదమే జరగవచ్చు కాబట్టి మానిటరింగ్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే అంతటి ప్రమాదం ఉండకపోవచ్చని అంతర్జాతీయ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఒకవేళ రేడియో ధార్మికత పెరిగితే ఆ గాలి కనుక మనం పీలిస్తే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు మరణాలు సంభవించే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు. కొందరికైతే చర్మంపై బొబ్బలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని సూచిస్తున్నారు. ఇక ఇరాన్లో బుషెహార్ న్యూక్లియర్ సైట్ ప్రమాదంలో ఉందని నిజమే అని ఐఏఈ బృందం అంచనా వేసింది. ఇరాన్ గల్ఫ్ సరిహద్దుల్లో ఈ సైట్ విధ్వంసానికి గనక గురైతే పెద్ద ప్రమాదం జరగొచ్చని ఐఏఈఏ బృందం హెచ్చరిస్తోంది. బుషెహార్ న్యూక్లియర్ సైట్లో 1000 కిలోల న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుందని అంటున్నారు. ఒకవేళ గ్యాస్ లీక్ అయ్యి వరస్ట్ కండిషన్ తలెత్తితే చుట్టుపక్కల ప్రాంతాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. దాదాపుగా వందలాది కిలోమీటర్ల మేర ఖాళీ చేయించి ప్రజలను తరలించొస్తుందని కూడా చెబుతున్నారు. ఈ లీకేజ్ గనక ఇలాగే పెరిగితే గల్ఫ్ దేశాలకు పెద్ద ప్రమాదమే పొంచి ఉండవచ్చన్నది ఒక అంచనా. ప్రస్తుతానికి అంత పరిస్థితి రాకపోవచ్చు, కానీ అప్రమత్తంగా ఉండాల్సిందే అని వారి సూచన. రేడియో ధార్మికతను తట్టుకోవాలి అంటే ఆ ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో అయోడిన్ ఉంచాలని చెబుతున్నారు. అలాగే ఆహార పదార్థాలను అందుబాటులో పెట్టాలని సూచిస్తున్నారు. అన్నింటికన్నా మించి రేడియేషన్ను మానిటర్ చేయాలని చెబుతున్నారు.